అందరికీ నమస్కారం. ఈరోజు ఆషాఢ శుక్రవారం. పార్వతీదేవి రూపాలలో భ్రమరాదేవి యొక్క కథ గురించి ఈరోజు తెలుసుకుందాం. మురాసురుడు అనే రాక్షసుడు కుమారుడు అరుణుడు దేవతల అందరినీ జయించాలన్న కోరికతో హిమాలయాలకు వెళ్ళి బ్రహ్మను గురించి ఘోర తపస్సు చేయసాగాడు. అక్కడ కేవలం ఆకుల మీద పడుకొని 10,000 సంవత్సరాలు, నీరు తాగి 10,000 సంవత్సరాలు, గాలి పీలుస్తూ 10,000 సంవత్సరాలు, ప్రాణాయామంతో 10,000 సంవత్సరాలు, మొత్తం 40,000 సంవత్సరాల పాటు గాయత్రి జపం చేశాడు. అరుణుడి శరీరం నుంచి అగ్నిజ్వాలలు ప్రజ్వరిల్లి బ్రహ్మలోకానికి వ్యాపించాయి. బ్రహ్మ ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. అందరూ రాక్షసుల మాదిరిగానే చావు లేకుండా వరం కావాలన్నాడు అరుణుడు. త్రిమూర్తులు కూడా కాలానుసారం కన్ను మూసేవారే. చావు లేకుండా వరం ఇవ్వటం నా వల్ల కాదు, ఇంకేదైనా వరం కోరుకో అన్నాడు బ్రహ్మ. అస్త్రాలతో గాని, శస్త్రాలతో గాని, స్త్రీతో గాని, పురుషునితో గాని, యుద్ధంలో గాని 2 కాళ్ళ లేదా 4 కాళ్ళ జీవుల వల్ల తాను ఎప్పటికీ మరణాన్ని ఎదుర్కోలేనట్లుగా వరం ప్రసాదించమని కోరతాడు. బ్రహ్మ అతని కోరికను మన్నిస్తాడు. తనను తాను అమరుడిగా అజేయంగా భావించే అరుణాసురుడు తన కోరికను అడ్డంగా పెట్టుకొని ప్రజలను ఇబ్బంది పెడతాడు. ఆ సందర్భంలో దేవతలను కూడా విడిచిపెట్టడు. అతని చేష్టలతో విసిగిపోయిన దేవతలు తమ ఆందోళనలను శివుడు, పార్వతితో పంచుకుంటారు. వరం పొందిన తరువాత అరుణాసురుడు దేవతలు, సాధువులకు సమస్యలు కలిగించడం ప్రారంభించాడు. అతని అపారమైన శక్తి కారణంగా దేవతలు అతన్ని ఓడించలేకపోయారు. దీంతో వారు దుర్గాదేవి వద్దకు వెళ్ళి తమను రక్షించమని ప్రసన్నం చేసుకున్నారు. వారి అభ్యర్థనకు సమాధానంగా దుర్గాదేవి భ్రమరి లేదా భ్రమరాంబిక రూపాన్ని తీసుకుంది. రాక్షసుడిని చంపటానికి అతను పొందిన వరానికి భిన్నంగా 1,006 కాళ్ళ తేనెటీగలను సృష్టించి వాటిని అరుణాసురుడు రాక్షసుడి పైకి వదిలింది. తేనెటీగల దాడికి అరుణాసుర రాక్షసుడు మరణిస్తాడు. ఆ తర్వాత అమ్మవారు శ్రీశైలంలో భ్రమరాంబిక రూపంలో వెనుదిరిగింది. అతి ముఖ్య పీఠమైన శ్రీశైలంలో మహాదేవి స్వయంగా భ్రమరాంబిక దేవిగా కొలువై ఉంటుంది. వరాలను ఇచ్చే అనేక దేవుళ్లలో శ్రీ భ్రమరాంబికా దేవి లాంటి వారు ఎవరూ లేరు. వేదాల తల్లి అని పిలువబడేది ఆమె మాత్రమే అయినప్పటికీ ప్రపంచాన్ని రక్షించడానికి ఆమె చాలామంది రూపంలో దేవతా అవతారాలను అలంకరించింది. భ్రమరాంబికాదేవి దివ్య ఆశీర్వాదం, చిరకాల దీర్ఘాయువు, విజయం, ఆరోగ్యం, శ్రేయస్సు కోరుకునే భక్తులకు వరాలను ప్రసాదిస్తుంది. భ్రమరాంబికా దేవత అనారోగ్యాలను, అకాల మరణాలను నాశనం చేస్తుంది. శుభాలు, అదృష్టం, ఆనందాన్ని ఇస్తుంది. భ్రమరాంబికాదేవి భయాందోళనను, శత్రువులను నాశనం చేస్తుంది. భక్తులు కోరుకున్నదంతా ప్రసాదిస్తుంది. ఆకర్షణ శక్తిని వరిస్తుంది. అపారమైన జ్ఞానాన్ని అందిస్తుంది. ఈ విధంగా భ్రమరాంబిక సకల వరాలకు దేవతగా శ్రీశైలంలో వెలిసింది. శ్రీశైల మల్లికార్జున స్వామి మరియు భ్రమరాంబదేవి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయని ఆశిస్తున్నాను. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు ఇలాంటి మరెన్నో కథల కోసం ధర్మరాశి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.